ఆన్గోయింగ్ డిస్ప్యూట్ ఒకటి అవుతుంది, అవును. అన్ఎక్స్పెక్టెడ్, ఎవరు ఎంకరేజ్ చేయలేదు. ఏంటి సార్ అది సాల్వ్ చేయడానికి మీ వైపు నుంచి, అంటే మీరు కనుక ఇన్వాల్వ్ అయితే అది సాల్వ్ అయిపోతుంది అని చెప్పేసి అంటారు. వాట్ ఎవర్, అందుకని లేట్ అయింది. Yeah. ఐ వాస్ డూయింగ్ సంథింగ్ Yes, sir. ఇట్ విల్ గెట్ సాల్వ్డ్. అంటే ఎరోస్తో మీకున్న డీలింగ్ అనేది ఈ కంప్లీట్గా సాల్వ్ అవ్వడానికి అంటే ఏంటి సార్, అంటే మీ కాదు, సి దోస్ ఆర్ ఆల్ ఫైనాన్షియల్ మ్యాటర్స్, దే షుడ్ నాట్ బి డిస్కస్డ్ ఇన్ ది ఓపెన్. సి అన్ఫార్చునేట్గా ద బిజినెస్ పార్ట్ ఈస్ గోయింగ్ టూ మచ్ టు ద స్ట్రీట్. ప్రతి ఒక్కడు ఈ ప్రాబ్లం అంట, ఇంత డబ్బులు అంట, అవన్నీ ఎందుకు? ఆడియన్స్ హ్యాస్ టు వాచ్ ఎ ఫిల్మ్, దట్స్ ఇట్. వై ఆర్ వి గోయింగ్ ఇన్ టు దోస్ డీటెయిల్స్? అది ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటాయి, ఇంతకు ముందు కూడా మా ల్యాబులు ఉన్నప్పుడు ఉండేవి, ఇది వీటికి కూడా ఉంటాయి. ఇఫ్ యూ ప్లాన్ ఇట్ ఎర్లియర్ ఇట్ విల్ గెట్ సార్టెడ్ అవుట్, ఇట్ విల్ గెట్ సార్టెడ్ అవుట్. అంటే ఈ రోజుకి అది సాల్వ్ అయ్యి అవుతుందా అని చెప్పి వి విష్ ఇట్ గెట్ సార్టెడ్. ఓకే, రైట్ సార్. డన్ సార్. అంటే మీరు జనరేషన్ మారుతుంది కదా, మీరు కూడా మారిపోతున్నారు అసలుకి. అంటే ఇట్స్ నాట్ అబౌట్ దట్. అడగడు. అదే సార్, అసలు అంటే ఈ బ్యానర్లు ఇలాంటి సినిమాలు అసలు ఎక్స్పెక్ట్ చేయము అబ్బాయి, ఎందుకంటే ఒక థాట్తో ఉంటారు. కాకపోతే మీరు మారిపోయి మొత్తం కూడా ఇలాంటి ఎలా సార్ అప్డేట్ ఇలా ఇది కొత్త వాళ్ళతో? అంటే ఇప్పుడు వీఆర్ ఇన్ ద, నాకేంటంటే పర్సనల్లీ ఐఎమ్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ ఫిలిమ్స్. ఒక సినిమా చూస్తే నాకు నచ్చుతుందా నచ్చటం లేదా, ఇది రిలీజ్ కాకముందు చూడాలా, రివ్యూలు రాకముందు చూడాలా, అది చూస్తే నాకు